సినిమా షూటింగ్ సెట్ లో కలుసుకుని ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటీనటులు ఎవరో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్. మహేష్ బాబు మరియు నమ్రత శిరోద్కర్ 2000 లో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో తొలిసారిగా కలిశారు. ఆ సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రేలియాలో కొన్ని వారాలు కూడా గడిపారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మహేష్ బాబు స్వభావం తక్కువ మాటలు చెప్పే వ్యక్తి. నమ్రత కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. వీరు షూటింగ్ సమయంలోనే వారు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ అనుబంధం కాస్త ప్రేమగా మారింది. అయితే ఈ ప్రేమ వ్యవహారం చాలా కాలం వరకు మీడియాకు కూడా తెలియకుండా దూరంగా ఉంచారు. దాదాపు 4 సంవత్సరాల పాటు వారి ప్రేమను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 2005లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్లు హైదరాబాద్ లోని అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఫ్యామిలీని చూసుకుంటుంది. వీరికి గౌతమ్ సితార్లని 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ జంట సూర్య జ్యోతిక. సూర్య జ్యోతిక 1999లో వచ్చిన వ్యాలంటైన్స్ డే సినిమాలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2001లో పేరాగస్ అనే తమిళ మూవీ షూటింగ్ సమయంలో వీరికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కక్కా కక్కా, మాయావి, జిల్ జిల్ రాణి, సిల్లును, ఓరు కాదల్ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆ మూవీస్ లో నటించేటప్పుడే వారిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు తల్లిదండ్రుల అనుమతి కోసం కొంతకాలం ఎదురు చూశారు. మొదట సూర్య తండ్రి ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకున్నారు. వీరు సెప్టెంబర్ 11, 2006లో చెన్నైలోని వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జ్యోతిక మూవీస్ కి గుడ్ బై చెప్పేసింది. వీరికి దియా, దేవ్ అని 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్లు రాజావారు రాణిగారు సినిమాలో కలిసి నటించారు. ఆ మూవీలో నటించేటప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరి మధ్య బాండింగ్ ఏర్పడింది. ఆ తర్వాత వీరి సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయాన్ని మీడియాకు కూడా కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత ఆగస్టు 22, 2024లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గానే వీరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఇక మరొక టాలీవుడ్ జంట అజిత్, శాలిని. వీరిద్దరూ 1999లో అమర్ దీపం అనే సినిమాలో కలుసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరు స్నేహితులుగా మారారు. అజిత్ కేరింగ్ విధానం, అతని సింపుల్ నేచర్, కష్టపడి పనిచేసే తీరు శాలినిని ఆకట్టుకున్నాయి. శాలిని వినయశీలత, చక్కటి మనసు అజిత్ ని ఆకర్షించాయి. సినిమా షూటింగ్ సమయంలో స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరి ప్రేమ గురించి వారి పెద్దలను ఒప్పించి ఏప్రిల్ 24, 2000లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో వీరిద్దరికి 2 పిల్లలు. కూతురు అనౌష, కొడుకు అద్విక్. ఇక మరొక టాలీవుడ్ జంట రామ్ చరణ్, ఉపాసన. రామ్ చరణ్, ఉపాసన చాలా చిన్నప్పటి నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరు స్కూల్ రోజుల్లోనే మంచి స్నేహితులుగా ఉన్నారు. అప్పట్లో వారిద్దరికి ఒకరికొకరంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఇద్దరు వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండడంతో వారి స్నేహం క్రమంగా దూరమైంది. ఆ తర్వాత మగధీర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఉపాసన తరచూ అక్కడికి వస్తూ ఉండేది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురించడం జరిగింది. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు మరింత దగ్గరగా తెలుసుకుంటూ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ ఇంట్లో చెప్పారు. వీరి ఇరు కుటుంబాలు సంతోషంతో ఆమోదం తెలిపాయి. వీరి పెళ్లి 14 జూన్ 2012 హైదరాబాద్ లో జరిగింది. వీరి దాంపత్యానికి ప్రతిగా 2023లో క్లింకారా జన్మించింది. జీవిత రాజశేఖర్. రాజశేఖర్ 1980లో హీరోగా ఎదుగుతున్న సమయంలో జీవిత హీరోయిన్ గా పరిచయం అయ్యారు. 1984లో వచ్చిన అంకుశం, మగాడు, తుల్లుకి తుల్లుకి, రాయబారం, యువరాణి వంటి సినిమాల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరి ప్రేమను ఇరు కుటుంబాలకి చెప్పి పెద్దల సమ్మతితో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1991లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జీవిత సినిమాలకు దూరంగా ఉండి హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యింది. వీరికి శివాని, శివాత్మిక అని 2 అమ్మాయిలు ఉన్నారు. నాగ చైతన్య, సమంత. నాగ చైతన్య, సమంత తొలిసారిగా 2010లో వచ్చిన ఏ మాయ చేసావు సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఈ షూటింగ్ లో వారిద్దరికి మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్లోనే ఈ జంట అభిమానుల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది.
ఏమ్మాయి చేసావు తర్వాత కూడా చైతు శామ్ మంచి సన్నిహితులుగా ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మనం మూవీలో నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరి సన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. 2015-16లో ఈ జంట లవ్ లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో అక్టోబర్ 7, 2015న వీరి పెళ్లి గోవాలో జరిగింది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి 2019లో వచ్చిన మజిలీ సినిమాలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2021 అక్టోబర్లో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు ఒకరినొకరు గౌరవిస్తూ వారి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 2022-23 నుంచి నాగ చైతన్య శోభితులు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపించడం మొదలైంది. వీరిద్దరూ కొన్నిసార్లు ఒకే ప్రదేశంలో కనిపించారు. దీంతో గాసిప్స్ మరింత బలపడ్డాయి. కొన్ని సందర్భాల్లో వీరు విదేశీ టూర్లు కూడా వెళ్లారన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 4, 2024లో వీరు పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. మరో జంట ఆర్య సయీషా సైగల్. ఆర్య మరియు సయీషా 2019లో విడుదలైన గజనీకాంత్ షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఈ సినిమా ద్వారా వారి మధ్య సన్నిహిత్యం పెరిగింది. ప్రేమ సినిమా సమయంలో వారు ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. తర్వాత వారు పబ్లిక్ గా కలిసి కనిపించడం కూడా మొదలైంది. ఆ తర్వాత 2019 మార్చి 10న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2021లో వీరికి హర్యానా అనే కూతురు కూడా పుట్టింది. ఇక మరో జంట ఆలియా భట్, రణబీర్ కపూర్. ఆలియా భట్ 9-10 సంవత్సరాల వయసు నుంచే రణబీర్ కపూర్ ను చూసి ఇతను నా డ్రీమ్ అనుకుంది. ఆ సమయంలో రణబీర్ బ్లాక్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆలియాకు చిన్నప్పటి నుంచే రణబీర్ పై క్రష్ ఉండేది. తన మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ప్రమోషన్ సమయంలో ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. 2018లో బ్రహ్మాస్త్ర చిత్రం షూటింగ్ లో వీరి ప్రేమను పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 14న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అదే సంవత్సరంలో వీరికి రహా కపూర్ అనే కూతురు కూడా జన్మించింది. ఇక మరొక జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. వీరిద్దరికి 2018-19 మధ్య సన్నిహిత్యం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. వీరి మొదటి పరిచయం ఒక ఫ్రీ అవార్డ్ కార్యక్రమంలో జరిగింది. అప్పటి నుంచి వీరి ప్రేమ వ్యవహారాన్ని మీడియాకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సడన్ గా వీరు డిసెంబర్ 9, 2021లో రాజస్థాన్ లో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. మరో టాలీవుడ్ జంట యష్ అండ్ రాధికా పండిట్. 2007-8లో యష్ రాధికా పండిట్ ని మొదటిసారి కలిశారు. టీవీ సీరియల్ నందగోకుల సెట్ పై వీరిద్దరికి మొదటి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత స్నేహం పెరిగింది. 2008లో మొగ్గిన మనసు చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. వ్యాలంటైన్స్ రోజున రాధిక కారులో యష్ ఒక గిఫ్ట్ పెట్టి తన ప్రేమను తనకి తెలియపరిచారు. ఆ తర్వాత యష్ ప్రేమను రాధిక యాక్సెప్ట్ చేసింది. వీరి ప్రేమ విషయాన్ని వీరి పెద్దలకు చెప్పి ఒప్పించారు. 2016 డిసెంబర్ 9న బెంగళూరులో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వీరికి 2 పిల్లలు, కూతురు ఐరా, కొడుకు యాత్ర.